తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ వచ్చేసి మొత్తం 13 రోజుల షెడ్యూల్ యాక్చువల్గా. మొత్తం 3 దేశాలు తిరగాలి. 3 ఈ 3 విజిట్స్‌లో డిఫరెంట్ ఎంఓయూలు చేసుకోనున్నాం. చాలామందిని ఇక్కడ తెలంగాణకి ఇన్వైట్ చేయబోతా ఉన్నాం. టెక్నాలజీ పరంగా గానీ, ఇన్‌స్టిట్యూషన్స్ పరంగా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ ముఖ్యమంత్రి యూకే వెళ్లారు. యూకే నుంచి సడన్‌గా డైరెక్ట్‌గా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాల వ్యవహారాలకు సంబంధించిన శాఖ అనుమతి ఇవ్వలేదు. యూకే నుంచి మిగతా దేశాలకు వెళ్ళడానికి, అమెరికా కానీ ఇంకా దేశాలకు వెళ్ళడానికి ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున చర్చ ఇదే జరుగుతుంది. సీఎంఓ దాదాపు 2 పేజీల లేఖకు సంబంధించిన ఒక వివరణ ఇచ్చారు. రాజకీయ కారణాలు చూపిస్తూ నన్ను పోనివ్వట్లేదు అనేటువంటిది. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ. మాట్లాడదాం. జనరల్గా దాసోజు శ్రవణ్ గారు, ముఖ్యమంత్రి పోతుందంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈయనకు అనుమతి ఇవ్వలేదు విదేశాంగ శాఖ అంటే ఇట్లా అంటే దాల్ మే కుచ్ కాలా హై. దాన్ని అంత ఈజీగా ఏదో స్టాండర్డ్ ప్రోటోకాల్స్ లేకపోతే ఇంకేదో అంశానికి సంబంధించినటువంటిదైతే కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక డిప్లొమాట్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అంత ఈజీగా ఆపుతుందని నేను అనుకోవట్లేను. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ సర్టన్లీ రిక్వైర్స్ టు బీ ట్రాన్స్పరెంట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఒక ముఖ్యమంత్రి లండన్కి పర్మిషన్ ఇచ్చిండ్రు, అమెరికాకు పర్మిషన్ ఇవ్వలే. అంటే అమెరికాలో ఎవరిని కలవడానికి పోతున్నారు మీరు? కంపెనీకి కలవకపోతున్నారా? రాష్ట్రంకు పెట్టుబడులు రావడం కోసం పోతున్నారా? వ్యక్తిగత లాభాల ఆర్జన కోసం పోతున్నారా? మీ పెట్టుబడులు పెంచుకోవడానికి పోతున్నారా? రాష్ట్ర పెట్టుబడులు తేవడానికి పోతున్నారా? లేకపోతే ఏదైనా అధ్యయనం కోసం పోతున్నారా? చెప్పడానికి తెలంగాణ రైజింగ్ అని అన్నారు. మీరు ఇంతకుముందు చాలా సందర్భాల్లో దావోస్కు పోయినరు, పర్మిషన్స్ వచ్చినాయి. మొట్టమొదటిసారి పోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమెరికా పోవాలనుకుంటే అప్పుడు అమెరికన్ ప్రభుత్వం ఆపింది. దేర్ వాజ్ ఎ ప్రాబ్లం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడేంటి పెక్యులియారిటీ? మన కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్సే మన ముఖ్యమంత్రిని ఆపుతుంది. అంటే ఈ ముఖ్యమంత్రి అమెరికాకి వెళ్ళి ఎవరిని కలుస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు, ఏం లక్ష్యంతో పోతున్నాడు, వీటిలో వాళ్ళకి ఎన్ఐఏ పనిచేస్తుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రకమైనటువంటి ఒక సమాచారాన్ని వాళ్ళు సేకరించిండ్రో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళు ఆపిన తర్వాత వీళ్ళ రేవంత్ రెడ్డి గారి పైన ప్రాథమిక కర్తవ్యం ఏంటి అంటే తెలంగాణ ప్రజలకు తెలియాలా. మినిట్ టు మినిట్ షెడ్యూల్ను అమెరికాలో ఏం ప్లాన్ చేసినావు. ఇంకో సీఎం పోయిన తర్వాత తప్పనిసరిగా మినిట్ టు మినిట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తారు. నీ మినిట్ టు మినిట్ షెడ్యూల్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. ఎవరిని కలవాలనుకున్నారు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరు, ప్రభుత్వపరమైనటువంటి ఒక వ్యక్తులు ఎవరు, తర్వాత కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, ఏ సమయంలో ఎక్కడ ఎవరిని మీరు కలవాలనుకున్నారు అన్నీ కూడా ప్రజల దృష్టికి పెట్టవలసిన అవసరం ఉంది. ఓన్లీ లండన్కి ఇచ్చి ఇక్కడ ఇవ్వట్లేదంటే మీరు ఎవరినన్నా అక్కడ దేశ విద్రోహకర శక్తులను కలుస్తున్నారా, లేకపోతే ఏమైనా వేరే రకాల పెట్టుబడులు పెట్టడం కోసం అక్కడ ఎవరినైనా కలుస్తున్నారని చెప్పని కేంద్రానికి ఏమైనా సమాచారం ఉందా? మొత్తానికి ఇది తీవ్రంగా తెలంగాణ సమాజాన్ని ఉలిక్కి పడేసేటువంటి ఒక పర్యవసానం. ఇది ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం నువ్వు అమెరికాకు పోవద్దు అంటున్నట్టు నువ్వు అమెరికాలో ఎవరిని కలుస్తున్నావని వాళ్ళకి సమాచారం ఉంది, ఏం పని చేస్తున్నావని వాళ్ళకి సమాచారం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే మినిట్ టు మినిట్ అఫీషియల్ ప్రోగ్రామ్, ఆయన ఎవరిని కలవాలనుకున్నారు, ఏ మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నారు, రైజింగ్ కోసం తెలంగాణ రైజింగ్ కోసం ఏ కంపెనీలు కలవాలనుకున్నారో మొత్తం వివరాలు, ప్రైవేట్, పబ్లిక్, గవర్నమెంట్, ఆల్ ద డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తాను. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జనరల్గా రివ్యూలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వనటువంటి దానిపైన కూడా రెస్పాండ్ అయ్యిండు. వాళ్ళు కూడా మరి ఇనాపరేట్ ఏదో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు అనేటువంటిది, అందులో భాగంగా వద్దన్నాం, యూకే వరకే అనుమతి ఇచ్చినాం అనేటువంటిది. యూకే కూడా అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి కోసం వెళ్ళారు అనేటువంటిది, అది కూడా చెప్పలేదు అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. డీటెయిల్లో పెట్టలేదు, పబ్లిక్ మనీతో వెళ్ళారు, అఫీషియల్ టూర్లో వెళ్ళారు, అది కూడా పెట్టలేదు ఇన్ఫర్మేషన్. అది వదిలేస్తే యూఎస్ఏకి సంబంధించినటువంటి విషయంలో అనుమతి ఇవ్వకపోవడానికి దేశంలో ఇంతమందికి ఇట్లా జరిగిందా? వేరే ముఖ్యమంత్రులకు జనరల్గా ఆపుతుంటారా? ఎస్పెషల్లీ ఒక దేశానికి అనుమతి ఇచ్చి మిగతా దేశాలకు అనుమతి ఇవ్వకపోవడానికి సంబంధించి అంత సీరియస్గా పరిగణిస్తుందా? గతంలో కూడా కొన్ని ముఖ్యమంత్రులకు లైక్ కేజ్రీవాల్ గారిని ఏదో ఆపినట్టుంది, మమతా బెనర్జీని, తర్వాత తరుణ్ గొగోయ్ని, ఇట్లా కొంతమందిని అక్కడిక్కడ
ఆపినటువంటి ఒక సందర్భాలు. బికాజ్ ద పర్పస్ దట్ దే క్లెయిమ్ టు, వాళ్ళు ఏ లక్ష్యం కోసం పోతున్నారో ఆ పర్పస్, ఆ మీటింగ్ కలిసేవాళ్ళు, ఇవన్నీ వివరాలు కూడా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సిందే. ఉట్టిన నేను ఫ్లైట్ టికెట్ కొనుక్కొని నేను ముఖ్యమంత్రి పోతున్న తెలంగాణ రైజింగ్ అంటే నడవదు అట్లా. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ వాళ్ళకు మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళని ఆపినరు, ఏదో కారణాల చేత ఆపినరు. నిన్నే కారణం చేత ఆపినరు నీకే ఎక్కువ తెలుస్తుంది. చెప్తాను, నేను తెలంగాణ రైజింగ్ అంటున్నా, మీరు వికసిత్ భారత్ అంటారు, రెండు ఒకటే కదా. దావోస్కి పోనిచ్చిండ్రు కదా నేను. చాలా సందర్భాల్లో నువ్వు దావోస్కు పోయినావు. దావోస్ మేబీ ఏ డిఫరెంట్ కంట్రీ, ఇట్స్ నాట్ అమెరికా. బట్ ఈవెన్ ఫర్ అమెరికా నువ్వు చాలాసార్లు పోయినావు కదా. ఈ 2-3 ఏళ్ల కాలంలోనే నువ్వు అమెరికా కూడా చాలా సందర్భాల్లో పోయినావు. ఈసారి అమెరికా విజిట్లో ఎవరిని కలుస్తున్నారు? మీ స్వంత పెట్టుబడులు పెట్టుకోవడానికి పోతున్నారా, లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు అట్రాక్ట్ చేయడం కోసం పోతున్నారా అనేటువంటిది ఒక పెద్ద చర్చ. కాబట్టి ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయండి, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అంశాలు, పెట్టుబడులు, ఇటువంటి రకరకాల మాటలు వస్తున్నట్టు నేపథ్యంలో ఇది సడన్గా ఒక తెలంగాణ పౌరుడిగా నేను నా ముఖ్యమంత్రిని పోనీయట్లేరు అంటే నా ముఖ్యమంత్రి హేతుబద్ధంగా ఉన్నాడా, లేకపోతే అనైతికంగా ఉన్నాడా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే కావాలని ఆపిందా? ఈయన ఒక్కడిని ఎందుకు ఆపుతుంది? ఇప్పుడు లండన్ పంపించిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు పోనీయరు అంటే అమెరికాలో ఎవరినో కలుస్తున్నాడు ఈయన. ఏదో సంథింగ్ దట్ ఈజ్ హైడింగ్ దట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ మస్ట్ నో. అది తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఆయనపైనే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ అకౌంటబిలిటీ, ఆన్సరబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఇదే. యు ఆర్ ఇన్ పబ్లిక్ డొమైన్, యు ఆర్ అ పబ్లిక్ లీడర్. యూ కెనాట్ హ్యావ్ సే దట్ నాకు పర్సనల్ లైఫ్ ఉంటుంది, నేను పబ్లిక్ ముందు ఒక దగ్గర ఉంటా, పబ్లిక్ లేని దగ్గర ఇంకో దగ్గర ఉంటా, పబ్లిక్ లేని దగ్గర ఇంకో తీరు వ్యవహరిస్తా. అట్లా ఉండదు. ఇక పబ్లిక్ లీడర్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ట్రాన్స్పరెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలిసిన అంశం ఏంది, మీరు మా ప్రజల నుండి ట్రాన్స్పరెంట్గా దాచిపెడుతున్నది ఏంది, తప్పనిసరిగా దీనిపైన క్లారిటీ రావాలి. ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి లండన్ నుంచి హైదరాబాద్ రిటర్న్ ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ రిటర్న్ అయ్యారు. ఆయన రాకముందుకే ఒక డీటెయిల్ 2 pages లెటర్ వచ్చింది. 100% ముఖ్యమంత్రి సూచన నుంచే వచ్చి ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టుగానే వచ్చింది, దాంట్లో ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగానే ప్రెస్ నోట్లో ఉంది. నన్ను అడ్డుకుంటున్నారు, తెలంగాణ రైజింగు, ఇక్కడ నేను డెవలప్మెంట్ చేస్తున్నా, తెలంగాణ ఒక పెద్ద వికసిత్ భారత్కి ఇది అటాచ్మెంటే కదా, రాజకీయాలు చూడొద్దు, రాజకీయ కారణాలతోటే నన్ను ఆపిరు అనేటువంటిది ఇమ్మీడియట్లీ లేకొచ్చింది. ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ రావడానికి రీజన్ ఏంటంటే నిజంగా ఆయన డీటెయిల్ అక్కడ చెప్పకపోవడం వల్ల, వాళ్ళ అనుమతి ఇవ్వకపోవడం, దాన్ని కవర్ చేసుకునే దాంట్లో భాగంగా ఏం లేదు, రాజకీయ కారణాలను కొట్టిపారేసేలాగా ఇంత ఫాస్ట్ లెటర్ ఎట్లా వచ్చింది అంటే వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్న విషయం రాహుల్ గాంధీకే తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇతను ఓపెన్ సీక్రెట్. నరేంద్ర మోడీకి, రేవంత్ రెడ్డికి బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పని. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రైజింగ్లో వికసిత్ భారత్ కూడా ఉంది. బికాజ్ తెలంగాణ సుసంపన్నమైతే ఇప్పుడు 5% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది తెలంగాణ, రేపు 10% కాంట్రిబ్యూట్ చేస్తాం. వై వుడ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆగుతుంది? నువ్వు పెట్టుబడుల కోసమే పోయినట్టయితే తెలంగాణకు పెట్టుబడులు వస్తే దేశాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఆపదు. సో అంటే రేవంత్ రెడ్డి చెప్తున్న రీజన్ ఇది కాదు, 100% కాదు అని కామన్ సెన్సికల్ కదండి. ఆయన ఇప్పుడు నకల్ బి అకల్సే మారనా అంటారు. వికసిత్ భారత్ వాళ్ళు అంటున్నారు, నేను తెలంగాణ రైజింగ్ అంటున్నాను కాబట్టి ఆయనది స్లోగనే, పనికిరాని స్లోగనే, నీది పనికిరాని స్లోగనే. కాబట్టి ఇద్దరు పనికిరాని స్లోగన్ల మధ్యన పంచాయత కాదు, దర్ ఇస్ సంథింగ్ ఎల్స్. లేకపోతే ఒక ముఖ్యమంత్రి, ఇట్స్ నాట్ అబౌట్ రేవంత్ రెడ్డి, ఇట్స్ అబౌట్ చీఫ్ మినిస్టర్. ఒక చీఫ్ మినిస్టర్ను కేంద్ర ప్రభుత్వం నువ్వు ఆగిపో అన్నది అంటే అది పెద్ద ఏదో లోతుగా ఇంకా ఏదో అంశం ఉంది, దాగి ఉంది. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, దీని మీద డిబేట్. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ బిగ్ డిబేట్, ఇట్స్ ఎ సీరియస్ అంశం. ఇది చీఫ్ మినిస్టర్ను ఆపడం సీరియస్ అంశము. చీఫ్ మినిస్టర్ ఆపడానికి ఉన్న కారణాలను లోతుగా చర్చ చేయవలసిన, విశ్లేషించవలసిన ఒక అంశం కూడా ఒక సీరియస్గా అందరిపైన బాధ్యత ఉంటుంది. కాబట్టి మీడియా వాళ్ళే డిగ్ చేయాలా, అసలు ఎక్కడ పోదాం అనుకున్నా ఆయన, ఎవరిని కలుద్దాం అనుకున్నాడు, పెట్టుబడులు రాష్ట్రానికా లేకపోతే వాళ్ళ అనుమల కుటుంబానికా, లేకపోతే ఉన్న పెట్టుబడులు ఏమైనా అక్కడ ఏమైనా వేరే పెట్టుబడులు పెడుతున్నారా, వీటికి సంబంధించిన వివరాలు బయటికి రావాలా. అదర్వైజ్ మన చెవులో పూలు పెడతాండ్రు. నువ్వు వాళ్ళు వికసిత్ భారత్ అంటే, నువ్వు తెలంగాణ రైజింగ్ అంటే నన్ను ఆపినరు అని నా స్టేట్మెంట్ ఇస్తే ఇట్స్ ఎ జోక్. మినిట్ టు మినిట్ నేను ఇప్పుడు కూడా అంటా ఉన్నాను, ఫస్ట్ స్టెప్గా రేవంత్ రెడ్డి గారు చేయవలసింది ఏంటి అంటే, అనవసరమైన స్టేట్మెంట్లు కావు. ఇది నా మినిట్ టు మినిట్ టూర్ షెడ్యూల్. ఫ్లైట్ ఎక్కిన కాడ నుంచి మళ్ళా దిగి ఇక్కడ ఇండియాలో దిగేంత వరకు మినిట్ టు మినిట్ షెడ్యూల్, ఇంక్లూడింగ్ హూమ్ ఆల్ యు ఆర్ మీటింగ్, వెన్ ఆర్ యూ మీటింగ్, వేర్ ఆర్ యూ మీటింగ్, ఎక్కడ కలుస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎప్పుడు కలుస్తున్నావు, ఈ మొత్తం షెడ్యూల్ అంతా కూడా నువ్వు ప్రజల దృష్టిలో పెట్టడమే నీకున్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక బాధ్యత ఇవాళ. ఇది దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి
రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన సంబంధించి అనుమతి రాకపోవడం, మొన్నటి వరకు కాస్త పర్యటన కుదించుకుంటున్నారు అనే ఒక స్టేట్మెంట్ వచ్చింది. నిన్నటి వరకు పర్యటన రద్దు చేసుకుంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్ వచ్చింది. రద్దు కాదు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి అనుమతి ఇవ్వలేదు విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి. ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్ళొద్దు అనేటువంటిది చాలా క్లారిటీగా చెప్పడంతో జస్ట్ అధికారులు వెళ్ళారు, ముఖ్యమంత్రి రిటర్న్ అయ్యారు. అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నట్టుగానే అందులో ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా 2 పేజీల లేఖను విడుదల చేయడం జరిగింది. దాంట్లో రాజకీయ కారణాలతో నన్ను ఆపారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. కానీ రాజకీయ కారణాలతో చిన్న పెట్టుబడుల కోసం పోతున్నటువంటిది కేంద్రం ఆపదు. దావోస్ వెళ్ళారు, గతంలో అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. అక్కడ పోనిచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఇక్కడికే యూఎస్ఏకి ఎందుకు వద్దంటున్నారు? దాల్మే కుచ్ కాలా హై, వేరే ఇంకేదో ఉంది. నువ్వు పెట్టుబడులు పెట్టడానికి పోతున్నావా? అక్కడ క్రిప్టో అని డిఫరెంట్ నడుస్తూ ఉన్నాయి. లేదు అంటే ఇంకేదైనా సంఘ వ్యతిరేక శక్తుల్ని, దేశ వ్యతిరేక శక్తులను కలవబోతా ఉన్నా, ఎందుకు ఆపుతుంది కేంద్రం నేను ఒక్కడినే, మిగతా దేశాలకు ఓకే అని అమెరికా ఎందుకు వద్దంటుంది అనేటువంటి ఒక అనుమానం ఉంది గ్రౌండ్లో. ముఖ్యమంత్రి మినిట్ టు మినిట్ షెడ్యూల్ ప్రకటిస్తేనే అనుమానాలు పోతాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.